చెప్పినట్టుగా ఇది సామాన్య జనానికి ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్న వ్యాపారవేత్తలకు పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ఇబ్బంది పడి ఉన్నారు. వాళ్ళందరూ ఆ బ్లాక్మెయిలింగ్కి గురయ్యి డబ్బులు సమర్పించుకుని ఉన్నారు. అందువల్ల ఇది మేము ఎప్పుడో చెప్పాలనుకున్నది చెప్పలేకపోయింది, భయంతో ఆగిపోయింది, ఆందోళనకు గురైన అంశాన్ని వాళ్ళు బిగ్ టీవీ తెర మీదకి తీసుకొచ్చింది. మంచిదే జరిగిందని అనుకుంటూ ఉంటారు. ఇవాళ మీరు భుజంగరావు కన్ఫెషన్ రిపోర్ట్ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ దేర్ వర్ ఆల్సో ఒకసారి మీరు ఇక్కడ కన్ఫెషన్ రిపోర్ట్ మీరు ఒకసారి చూడండి. ఇదంతా భుజంగరావుది. దేర్ వర్ ఆల్సో ఇన్స్ట్రక్షన్స్ టు హెల్ప్ బీఆర్ఎస్ పార్టీ గ్యాదర్ అడిక్వేట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు మీట్ హ్యూజ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనాలి, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ని ఓడించి మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావాలి అంటే చాలా పెద్ద ఎత్తున డబ్బులు కావాలి. అందుకు నిధులు సమకూర్చుకోవాలి. రెగ్యులర్గా పరిపాలనలో చేసే దోపిడీతో వచ్చే ఆదాయం వేరు, అది కాకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎలా దోచుకోవాలి అన్నదాని మీద ఈ ఫోన్ ట్యాప్ బీఆర్ఎస్ నేతలు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసులు పెద్ద ఎత్తున PhD పట్టానే తీసుకున్నారు. డబ్బు పార్టీకి ఫండ్ సమకూర్చుకోవడం ఎలా, దేశంలో ఉన్న మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా జనాలందరి దగ్గర నుంచి అంబానీలు, అదానీలు ఇట్లా వ్యాపారవేత్తలందరి నుంచి ఫండ్స్ రూపంలో తీసుకుంటే వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే వాళ్ళ అవసరాలు ఉంటాయి, వీళ్ళకి అవసరాలు ఉంటాయి, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో తీసుకుంటారు. కానీ ఒక పార్టీ ఫండ్ కోసం వ్యాపారవేత్తలను బెదిరించడం ఎలా, వాళ్ళని ఫోన్ కాల్స్ని ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసుకోవటం ఎలా అన్న అంశం మీద బీఆర్ఎస్ పార్టీ PhD చేసింది. అందులో వన్ ఆఫ్ ది ఎపిసోడే భుజంగరావు కన్ఫెషన్లో ఉన్న ఈ పార్ట్. ఎగ్జాక్ట్లీ PhD చేసి బీఆర్ఎస్ నేతలు డాక్టర్ పట్టా కూడా తీసుకున్నారు. ఎలా చేస్తారు వ్యవహారం, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారంటానికి ఇక్కడ మీకు లైన్. దేర్ వర్ ఆల్సో ఇన్స్ట్రక్షన్ టు హెల్ప్ బీఆర్ఎస్ పార్టీ గ్యాదర్ అడిక్వేట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు మీట్ హ్యూజ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ఎన్నికల ఖర్చు కోసం పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది కాబట్టి such instructions would come from Mr. Prabhakar Rao, IPS retired, who in turn used to get such requests or instructions from BRS leaders. ఆల్మోస్ట్ ప్రభాకర్ రావు అనేది ఇక్కడ వెపన్. ప్రభాకర్ రావుని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు పార్టీకి ఫండ్ కావాలి, నువ్వు ఎలా వసూలు చేస్తావు అనేది నీ ఇష్టం. ఆ వాటా ప్రభాకర్ రావుకి ఎంత ఇస్తారనే తర్వాత విషయం. కానీ ఒక IPS అయ్యి ఉండి 36 ఏళ్ల పాటు పోలీస్ శాఖలు విధులు నిర్వహించి 36 ఏళ్ల పాటు కాకి దుస్తులు ధరించి ప్రజలకు సేవ మాత్రమే చేస్తాం, అవినీతికి పాల్పడమని ప్రమాణం చేసి ఈ విధంగా దోచుకుని ఒక ప్రభాకర్ రావు అట్లా చేయొచ్చు? ఒక IPS అధికారి ఇంత తప్పుడు అనైతిక చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడచ్చు? ఒక్కసారి ఆలోచించండి. సిగ్గే ఇట్లా మన పిల్లల్ని IAS IPS చదివించాలనుకుంటాం, కానీ IPSలు ఇంత దుర్మార్గాలకి ఇంత తప్పుడు పనులకు పాల్పడుతూ ఉంటే మన పిల్లల్ని ఫ్యూచర్లో IPSలు చదివించాలని అనుకుంటామా? ఇక్కడ ప్రభాకర్ రావు చేసింది అదే. రిటైర్డ్ అయిన తర్వాత కూడా అతనికి పోస్ట్ ఇచ్చి మరి కేసీఆర్ ఏరుకోరు ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ ప్రభాకర్ రావుకి బీఆర్ఎస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి, ఎట్టి పరిస్థితుల్లో ఫండింగ్ కావాలి. అప్పుడు ప్రభాకర్ రావు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా తన కింద టీం ఆల్రెడీ ఏరుకోరి తెచ్చిపెట్టుకున్నాడు కదా, తన రావు కమ్యూనిటీకి సంబంధించిన భుజంగరావుని, ప్రణీత్ రావుని, రాధాకృష్ణరావుని సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని ఒక కూటమి, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు కదా అక్కడ. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున ఫండింగ్ కావాలనుకున్న సందర్భంలో ఇక్కడ తీసుకొచ్చింది ఏంటంటే మిస్టర్ రాధాకృష్ణరావు యూజ్డ్ టు ప్లే కీ రోల్ ఇన్ సచ్ మ్యాటర్స్ యాజ్ హీ హ్యాడ్ ఆల్ రిసోర్సెస్ ఇన్ సిటీ టాస్క్ ఫోర్స్ టు సెటిల్ సివిల్ మ్యాటర్స్ involving private companies and business people at the instances to top BRS leader close to him. ఇక్కడ అర్థమైంది కదా. హైదరాబాద్లో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు ఎవరెవరు ఉన్నారు, ఎలా వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం ఎలా, బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఆదేశాల మేరకు డబ్బులు ఎలా కలెక్ట్ చేయాలన్న దాని మీద ఒక పెద్ద లిస్టు తయారు చేసుకున్న తర్వాత he used to coordinate with management of Pratima and Yashoda hospitals to help transportation of cash to some of the BRS candidates by using task force resources. ఇక్కడ మీకు కొత్త బ్రేకింగ్ వచ్చింది మీకు. ఒకటి యశోదా హాస్పిటల్స్ అండ్ దెన్ ప్రతిమా గ్రూప్ అండ్ యశోదా హాస్పిటల్స్. ఇది కూడా రావు గ్రూపే. మళ్ళీ మీరు సరిగా చెక్ చేస్తే ఎంటైర్ సర్కిల్ అంతా వేరే కులం వాళ్ళు ఎవరిని కూడా ఇన్వాల్వ్ కానీ ఇలా తెలంగాణలో కేవలం రావు కుటుంబానికి సంబంధించిన ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్గా చెప్పే యశోదా హాస్పిటల్స్ యాజమాన్యం, ప్రతిమా రియల్ ఎస్టేట్ కంపెనీ, ప్రతిమా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అది కూడా రావు కమ్యూనిటీ, కేసీఆర్కి క్లోజ్ అసోసియేటెడ్.
యశోద హాస్పిటల్స్ గురించి మీకు తెలుసు, సమ్ రవీందర్రావు సమ్ వీళ్ళందరూ కూడా ఉంటారు ఆ ఫ్యామిలీలో, బ్రదర్స్ ఇద్దరు ఉంటారు అనుకుంటా బహుశా. సో ఆ ఫ్యామిలీస్తో